Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మేలు చేయను ఉద్దేశించుచున్నాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. టు బ్రింగ్ గుడ్ టు డూ. జకర్యా 8th chapter 15 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా మేలు చేయను ఉద్దేశించుచున్నానని మాట్లాడుచున్నాడు. దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి. ఆయన సమస్తం సృష్టించిన సృష్టికర్త. ఆయన మేలు చేయాలని నిర్ణయించినప్పుడు, సంకల్పించినప్పుడు దానిని ఆపగల శక్తి ఎవరికీ లేదు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన మేలును పొందుకోవడానికి మనం అట్టి అర్హతని పొందుకున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన అందరితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమనంటే నేను నిన్ను ప్రేమించాను కనుకే నేను నీకు మేలు చేయని ఉద్దేశించున్నానని యోధావారితో చెప్పినట్లుగా మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టంగా ఆయన చిత్తానుసారంగా నడుస్తామో దేవుడు మన యొక్క ప్రతి విషయంలో మేలు చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఎల్లప్పుడూ ముందుంటాడు. అలాంటి హృదయాన్ని, యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని యందు విశ్వాసంతో మనం ఎలాంటి కష్ట నష్టములు వచ్చినప్పటికీ మనం ముందుకు కొనసాగే వరంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. దావీదు మహారాజు గారి జీవితంలో దేవుడు ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. దావీదు మహారాజుకి సౌలు ద్వారా ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, హింసలు, బాధలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం దావీదు మహారాజు గారికి మేలు చేయాలని, ఆయన రాజుగా పట్టాభిషేకం చేయాలని, ఆయన ఎంత గొప్పగా మేలు చేయాలని దేవుడు తలంచాడు. కాబట్టే సౌలు లాంటి వారు ఎంతమంది వచ్చినప్పటికీ దావీదు గారిని ఏమీ చేయలేక దేవుడు ఇచ్చే మేలుని ఆపలేకపోయారు. కాబట్టి దేవుడు అలాంటి మేలు చేయాలని ఉద్దేశించడమే ఎంతో గొప్ప విషయం. నీవు నేను కూడా అలాంటి మేలును పొందుకునే వారముగా, అలాంటి స్థితికి విశ్వాసమునకు, ప్రార్థనలో మనము దేవుణ్ణి గోజాడి అడిగేవారముగా, అలాంటి భక్తిని మనము పొందుకొని నేర్చుకునే వారముగా దేవుడు ఆయన సర్వశక్తిమంతుడి ద్వారా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మేలులను మనం పొందుకున్నట్లుగా దేవునికి ప్రార్థిద్దాం. అలాంటి సమస్యలన్నిటి నుంచి విడిపించి దేవుడి యొక్క మేలుని పొందుకొని మన జీవితాల్లో సంతోషాన్ని పొందుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు. దేవా, మీరు మేలు చేయాలని మా జీవితంలో ఉద్దేశించినారు ప్రభువా. అట్టి మేలును మేము పొందుకోవడానికి ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేరునట్లు మీ యొక్క కృపతోపున మమ్మల్ని నడిపించమని, అటు ప్రార్థన మాకు దయచేయమని, అటు శక్తిని, బలమును దయచేయమని, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారందరూ కూడా వారందరి జీవితంలో, వారి కుటుంబంలో మేలులు పొందుకున్నట్లు అటు పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, యథార్థ హృదయంతో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారముగా సహాయము దయచేయమని, అట్టి మేలులు పొందుకున్నట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.